ఈరోజైతే నేను గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు, ఆనియన్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, పుదీనా. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు అయితే వేపుకుందామండి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా వేపుకుందామండి. బాగా దూరగా వేపుకోవాలి. చూడండి ఇలా ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలండి అన్నీ. బాగా చిటపటలు అనాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. చూసారా ఎట్లా చిటపట అంటుందో. ఇలా అనేటప్పుడు తీసేసేయాలండి. ఇట్లా ఇందులో పోసేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఓకేనండి. దీన్ని కూడా తీసేస్తాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండి, పెద్దది ఒక ఆనియన్. దీన్ని కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫ్రెష్ వేసుకోవాలి ఇప్పుడు కానీ అది బాగా వస్తుంది. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మనము, ఎందుకంటే కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను కారం. ఇలా మంచిగా వేయించుకోవాలండి. చూడండి ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఇది కొంచెం చల్లారినాక గ్రైండ్ చేసుకుందామండి. మనము ఈ పొడులు అది ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా అయితే చల్లగా అయిపోయింది. ఇలా కొంచెం పొడి వేసుకున్న తర్వాత వంకాయలు ఇందులో వేసేసి ఇలా వేసేసి కొన్ని వాటర్ పోయాలండి.
వేసుకొని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు మనం కట్ చేసి ఇందులో వేయాలి ఫస్ట్, లేకపోతే మనం వంకాయలు అలానే పెట్టేసామంటే చేదు పడతాయండి. కూర అంతా చేదు అయిపోతుంది, మనం తినలేము. ఇలా ముక్కలు చేసుకోవాలి. పెద్దదైతే ఇట్లా 6 పీసెస్ చేసుకోవాలి, చిన్నదైతే 4 పీసెస్ చేసుకోవాలండి. అన్ని వంకాయలన్నీ ఇలాగే చేసుకోవాలండి. చూసారా, ఇట్లా అన్ని పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా అంతా స్టఫ్ చేసుకోవాలండి. ఇట్లా వంకాయలు మొత్తం స్టఫ్ చేసుకొని అన్ని వంకాయలన్నీ ఇట్లాగే చేసుకోవాలండి. మొత్తం స్టఫ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 kg తీసుకున్నానండి వంకాయలు. 1/2 kg తీసుకున్న 1/2 kg క్వాంటిటీ అండి ఇది. చూడండి, ఇట్లా వంకాయలు 1/2 kg తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయలన్నీ అందులో వేసేసేయాలి. ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకున్నాక ఒక 2 minutes మూత పెట్టేసేయాలండి. ఒక 2 minutes మంచిగా మగ్గాలండి. ఒక 2 minutes అయిన తర్వాత ఇలా చూడాలండి. చూసారా, ఇట్లా మంచిగా నూనెలో మగ్గిపోయినాయండి. చూడండి, ఇగో ఎట్లా అంటే ఇగో మెత్త పడిపోతుంది. చూసారా, ఇట్లా అవ్వాలి నూనెలో. ఇలా అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇంకొక 1 స్పూన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిందంతా ఇందులో నూనెలో వేసి మంచిగా ఉడికించుకుందామండి. ఈ పేస్ట్ అంతా ఇట్లా కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. ఇలా అయితే అయిందండి గ్రేవీ. నూనెలో పోసిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టేద్దామండి. మనము కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఉప్పు కారం మళ్ళీ వేస్తామండి. ఓకే అండి, ఇలా మరుగుతుంది కదా, కొంచెం కారం వేద్దామండి. కారం ఎక్కువ వేసుకోకండి, కారం అవుతుంది, చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు, ఓకేనండి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకుందామండి. ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక మళ్ళీ ఒక 5 minutes లో ఫ్లేమ్లో 5 minutes ఉడకాలండి. ఇప్పుడు అయితే ఉడికించుకుందాం. చూద్దామా, చూడండి, ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలాలండి. ఇట్లా వస్తే మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనండి, ఇక మెల్లగా కలపాలండి, లేకపోతే వంకాయలన్నీ ఇచ్చుకపోతాయి. ఫైనల్లీ మనము కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. ఓకేనండి, మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరైతే అందరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఎలా ఉందనేది నాకు కూడా తెలియదు కదా, మీరు నాకు కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ.